అందరికీ నమస్కారం. మొన్న కేరళలో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. తునిలో ఘటన జరిగిందని తెలిసి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ మొత్తం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక సాక్షి రిపోర్టర్ ఒకడు ఇలా అంటే అతను ఎందుకు మాట్లాడో తెలుసు చెప్తా. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాడు. అది ప్రశ్న లేదు. ప్రశ్న అంటే ఒక లాజిక్లో ఉండాలి. లాజిక్ లేని ప్రశ్నలు అడిగారు. ఆ తొక్కలో ప్రశ్నలకి ఆయన పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చాల్సిందా? నేను ఇస్తా, ఖచ్చితంగా నేను ఇస్తా. అలాంటి ప్రశ్నలు ఇంకోసారి అడగద్దు అని నేను మనవి చేసుకుంటాను. ఎందుకంటే అది ప్రశ్నలే కాదు అసలు. ఆయన ప్రజలకి తెలుగుదేశం పార్టీని కోరి మంచి చేయాలని వచ్చిన వ్యక్తి. అలాంటప్పుడు అలా పిచ్చి ప్రశ్నలు అడిగితే ఎవరికన్నా రేజ్ అవుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటే ఎందుకు పోటీ చేయాలి ఇలాంటివి అడిగితే ఎవరికన్నా అరే వెళ్ళరా అనిపిస్తుంది. అందరికీ తెలుసు ఎందుకు పోటీ చేయట్లేదు, అందరికీ నొక్కి అడగడం ఏంటి నా బొంగు. ఫస్ట్ ప్రశ్న అడిగింది, మీరు ప్రతి ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడతారు ఎందుకు అని. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. రిపోర్టర్ ఎవడో కానీ ఇల్లిటరేట్ అనుకుంటా, నాకు బుర్ర లేదనుకుంటా. అక్కడ ఎక్కడ చచ్చిపోయాడేమో ఈ ఘటన జరిగేటప్పుడు చెప్తా. ఈ ఘటన అంటే చెప్తా. ఘటన ఏ ఘటన చెప్తా. గుంటూరులో రైతులకి భూముల సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కోరుకున్నారు. ఆయన రావాలి, ప్రశ్న అది మొత్తం సాల్వ్ చేయాలని వచ్చాడు. భూములు లాక్కుంటున్నాడని తెలుసుకున్నాడు. ఆయనకు తెలిసింది టీడీపీ వాళ్ళు, టీడీపీ గవర్నమెంట్ మా రైతుల దగ్గర భూములు లాక్కుంటున్నాడని తెలిసింది. వెంటనే ఏమన్నాడు, తెలుగుదేశం పార్టీ అందరికీ చెప్తున్నా, రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కోవద్దు. అలా వచ్చిన కట్టిన రాదని మనకొద్దు. రైతులు కన్నీటితో కట్టిన రాదని మనకొద్దు. మీరు భూములు లాక్కోవద్దు అని చెప్పాడు. మీరు అయినా లాక్కుంటే మీకు అగైనెస్ట్గా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పాడు. అది చెప్పినట్టు నువ్వు ఎక్కడికి పోయారా? ఎలా అడుగుతావు ప్రశ్న? టీడీపీకి మద్దతుగా మాట్లాడేటప్పుడు కూడా మద్దతుగా మాట్లాడితే ఇలా చెప్తాడు, అరే మన రాజధానికి కదా భూములు కడతాడు, తరలేదు మన పిల్లలు అందరూ ఉంటారు కదా అని అడిగేవాడు. పిచ్చినా కొడక, తెలుసుకుని మాట్లాడు. ఏది పడితే అది వాక్కు, జాగ్రత్త. వాడే ఇంకో ప్రశ్న, మీరు ఎవరు చేశారనేది క్లారిటీ ఇవ్వట్లేదంట. ఆ అగ్గి మంటలు ఎవరు వేశారనేది మీరు క్లారిటీ ఇవ్వట్లేదంట. రే అది ఎలా చెప్తాను రా? ఈడే చేశాడు ఆడే చేశాడు ఎలా చెప్తాం? ఒక దొంగతనం చేయనుండి నువ్వు దొంగ అంటే మనకి ఎలా ఉంటుంది? బాధ కదా, మనసు హర్ట్ అవ్వదా? ఒక రాజకీయ పార్టీని నువ్వే చేసావంటే, ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు అగ్గి పెట్టించాడంటే ఆయన పెట్టించండి పోయింది. నువ్వే చేసావంటే ఎలా ఉంటుంది? అది ప్రజల సమస్యను తీరుస్తుందా, ఎక్కువ చేస్తుందా? బుద్ధి నేను మాట్లాడనరా జర్నలిస్ట్, రిపోర్టర్స్? నేను అందరినీ అనట్లా, ఒక్కడిని అంటున్నా. ఆ ఒక్కడు చూస్తుంటాడు. నాకు నా ఉద్దేశం ఒక్కడికి చెప్తుందని. ఎందుకంటే నాకు ఈ విమర్శ ఎలా వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు నిజంగానే టీడీపీకి బాన్స్ అయ్యారు, అందుకే ఆయన ఆన్సర్ ఇవ్వలేకపోయాడని. అలాంటి పిచ్చి ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఎందుకు ఇవ్వాలండి? నేను నాకు చెప్పండి. అలాంటి తొక్కలో క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ ఇచ్చే అవసరం ఏముంది? క్లారిటీగా ఉన్నాడు మనిషి, చాలు. నేను చెప్తున్నాను కదా, గుంటూరు ఆయన టీడీపీకి సపోర్ట్ చేసేవాడైతే నాకు టీడీపీతో గొడవ పెట్టుకుంటే పెద్ద మ్యాటరే కాదంటారు. ఎందుకంటాడు? సభాముఖంగా బహిరంగ సభలో ఎందుకంటాడు? ఆలోచించండి. ఎవరైనా మీకు ఒక ఛానల్ అనుకోండి, ఆ ఛానల్లో గొప్పలు మాత్రం చెప్తారు. వాళ్ళ ఈ నాయకుడికి అక్రమాస్తులు ఉండొచ్చు, అవి చెప్పరు. వేరే ఆ నాయకుడికి అక్రమ సంబంధాలు ఉండొచ్చు, అవి చెప్పరు. అదే నాయకుడు చెల్లిని ఇంటి నుంచి బయట ధర్మించు, అది చెప్పరు. అదే నాయకుడు ఒక పార్టీని మైసూరారెడ్డి నడిపించినప్పుడు దాన్ని మర్చిపోయి ఆయన బయటకు ధర్మించు, అది చెప్పరు. మీరు ఇది చెప్తారు. అవన్నీ చెప్పండి. అది మీడియా. అది ప్రతి ఒక్కటి చెప్పండి. మళ్ళీ చూడండి. తర్వాత పబ్లిక్ ఏంటంటున్నారంటే, అంటే పబ్లిక్ అన్నాకన్నా చాలా మంది పవన్ కళ్యాణ్ గారి చీఫ్ స్పీచ్ లో క్లారిటీ లేదు. ఇది ఎవరు అంటున్నారంటే, కొంతమంది కాపులు, అంటే ఒక 5% కాపులు, 2% కాపులు, 5 అని చెప్పండి, 2%, 100లో 2% కాపులు, ఇంకా 1% ఆయన హేట్ చేసేవాళ్ళు చెప్తున్నారు. ఇంకా కామన్గా హేటర్స్ అంటే ఇంక చెప్తారు కదా, మామూలుగా చెప్తారు. అంటే క్లారిటీ లేదు అంటే మీరు ఎలా అంటే నాకు అర్థం కావట్లా. ఆయన పార్టీ పెట్టినప్పుడు నాది కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను భారతీయుని సింహంలా గర్జించాడు. ఈరోజు ఒక క్యాస్ట్కి
అంటే కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాపులకు మీరు నేను మద్దతు ఇస్తున్నానంటే మాట తప్పినోడు అవుతాడు ఆయన. నాయకుడు మాట తప్పడు. పవన్ కళ్యాణ్ గారు మాట తప్పడు. ఆయన బ్లడ్లో లేదు అది. ఆయన బ్లడ్లో లేదు అది. రక్తంలో అది లేదు. తర్వాత కాపులు రేపల్లో ఆయన అంటే ఫ్లెక్స్ని అంటే ఒక ఇద్దరు ముగ్గురు చేరుకుని ఎవరికి తెలియకుండా అది బహిరంగంగా ఒక మీడియా ఛానల్ అలా చూపించింది అంతే, దాన్ని ఫోకస్ చేసి. అది ఎవరికి తెలియదు. ఆ చేసిన కూడా ఒక ఛానల్ మాత్రమే అది చూపించింది. ఆ ఛానల్ చెప్తా సాక్షి. మీరు ఈ వీడియో చూస్తే సాక్షిని ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళ అమ్మ నా బూతులు తిట్టుకుంటారు. నాకు తెలుసు, తిట్టద్దు, వదిలేండి. దాన్ని ఫోకస్ చేసి చూపించారు. ఎందుకు? కాపులకి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వట్లేదు. నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కాపులు మేము మీకు సపోర్ట్ ఇవ్వం, నన్ను ప్రశ్నించే ఎవరికైతే నేను చిరంజీవికి మనం సపోర్ట్ అని చెప్పిన మీరు ఆయన అధికారంలోకి ఆయన గెలిపించిన తర్వాత, పార్టీని గెలిపించిన తర్వాత ఆయన కాపుడుగా మీరు ఎలా చేస్తారు అది చెప్పండి మీరు. అప్పుడు మీకు ఆయన నాయకుడు, జనసేన పార్టీ అధినేత, మాకొద్దు. ఇప్పుడు ఆయన హెడ్ ఉన్నాడు, మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి. కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి. ఏంటండి ఇది? ఏంటిది? అంత మార్పు వస్తుంది ఆ మనిషిలో, అంత నీచుడు ఆ మనిషి. ఆలోచించండి. అప్పుడు చెప్పింది నేను ప్రజల తరపున పోరాడతా, నేను వాళ్ళ తరపున మాత్రమే పోరాడతా, ఒక కులానికి నన్ను అంటగట్టదని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు 2014 మార్చిలో చెప్పాడు ఇదే మాట. మార్చి 14 ఇదే మాట. మొన్న తునిలో స్పీచ్ మాట్లాడినప్పుడు అదే మాట మాట్లాడాడు. మాట తప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ లైన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. మాట తప్పింది లేదు పవన్ కళ్యాణ్ గారు. ఒకే మాట మీద నిలబడ్డారు. అప్పుడు ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రిటీ కోసం నేను పోరాడతా అని చెప్పి కాపులకు మీరు ఇచ్చేయండి అని అంటే విమర్శ చేసిన వాళ్ళు ఎంత స్థాయికి దుమ్మెత్తిపోస్తారో ఆలోచించారా? అప్పుడో మాట ఇప్పుడో మాట. నీ జనసేన కాదయ్యా అంటారు. ఆయన జనసేన పార్టీ, కాపుసేన పార్టీ కాదు. మీ కాపులకు ప్రాబ్లం వస్తే మీ క్యాష్ ఫీలింగ్ ఉండే నాయకుడిని ఎంచుకోండి. పవన్ కళ్యాణ్ గారు క్యాష్ ఫీలింగ్ ఉండదు. మీ కాపులకు అయిన నాయకుడు అయితే మరి మేమేం చేయాలండి? మేము కాపులు కాదు, మేమేం చేయాలి మరి? తెలంగాణలో 99% ఆయనకి తెలంగాణలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది పొలిటికల్గా, సినిమా పరంగా. సినిమాలు వేరు, ఇది వేరు. పొలిటికల్గా ఆయన చాలా మంది నమ్ముతారు, ఆయన సిద్ధాంతాలను పాటిస్తారు. వాళ్ళలో కాపులు లేరు, అస్సలు లేరు. రెడ్డిస్ ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, వెళ్ళే ఉన్నారు, మాల, మాదిగ, కాపు, బలిజ, అందరూ మొత్తం బ్రాహ్మణుడు, వైశ్యుడు, అడుక్కు తినేవాడు, రాజు, అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక కాపులుగా ఏం సపోర్ట్ చేస్తే మరి మేమంతా ఏమవ్వాలా? మా జాతికి సపోర్ట్ చేయాలి మేము పోకుండా కదా, మేమంతా ఏమవ్వాలా? మీరు ఆలోచించారా? ఆయన ఒక కులానికి ఆయన అంటగట్టదు. దయచేసి చెప్తున్నా, ఆయన కాపు నాయకుడు కాదు. బై ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారు కాపులు, మేము అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మీరు చచ్చిపోండి, మీరు మాకు అవసరం లేదు. ఒక జాతి కోసం నాయకుడిని మర్చిపోయేవాడు ఉంటే అంతా చచ్చిపోతాయి. ఇంకా మాకు నాయకుడు ముఖ్యం, జాతి కాదు. నీకు జాతి కావాలా, పవన్ కళ్యాణ్ గారు కావాలంటే నాకు నా జాతి వద్దు, పవన్ కళ్యాణ్ గారే కావాలంటాను. పవన్ కళ్యాణ్ గారే నాకు కావాలి. జాతిని మర్చిపోండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించండి, నిజమైన పవన్ కళ్యాణ్ అమ్మానిగా బతకండి. సర్దార్ గబ్బర్ సింగ్కి 50 కోట్ల బడ్జెట్, అంత పెద్ద ప్రాజెక్ట్ని పక్కకు దోచేసి ఆయన ధైర్యంగా వచ్చాడు, ముందుకు వచ్చాడు. ఆయన ఆ చెప్పిన మాటలు ఏదో ట్విట్టర్లో పెట్టిండొచ్చు, లేదా ఇలా నాలాగా వీడియో షూట్ చేసి పంపించచ్చు. అలా పంపినప్పుడు మనకేమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు, ఆయన బిజీ అని మనం సర్దుకోవచ్చు. ఆ పని ఆయన చేయలేదు. నాయకుడు ప్రజల కష్టాలు వచ్చింది తెలుసుకుని ఆయన వచ్చేసాడు. సినిమా షూటింగ్ వచ్చేసాడు. వాళ్ళు డబ్బులు కడుతున్నారు, ప్రశ్నిస్తారు. ఏదో ప్రశ్నిస్తారు పవన్ కళ్యాణ్ గారు, నువ్వు త్వరగా కంప్లీట్ చేయను. వాళ్ళు కూడా సందేశం చెప్పుకొని ఆయన వచ్చేసాడు. ప్రజల కోసం నాయకుడు వచ్చేసాడు. లీడర్ కూడా క్వాలిటీ. ఆయన రాకని మనం గౌరవించాలి కదండి. ఆయన చెప్పిందని మనం ఫాలో అవ్వాలి కదండి. ఆయన కాపు కాదు అని ఆయన హేట్ చేయడం మొదలు పెడితే ఎలాగా? కాపులకు సపోర్ట్ ఇవ్వలేదు. సరే, కాపులు మీరు అభిమానులు ఉండదు, మేము అడగట్లేదు మిమ్మల్ని. మా పవన్ కళ్యాణ్ గారికి మీ కాపులు అనేది 10% కూడా లేదు. అంతా కూడా 2 to 3% అంతే. అంతే, అంతకు మించి లేదు. మీరు ఆయన మాకు మద్దతు ఇవ్వలేదు, మీరు ఆయన హేట్ చేయడం మొదలు పెడితే మీకు అలా క్యాష్ ఫీలింగ్ ఉన్నాడు కదా. క్యాస్ట్ ఫీలింగ్తో బతికే రాజకీయ నాయకులు ఉన్నారు, అదే క్యాస్ట్ ఫీలింగ్తో బతికే సినిమా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రేమించుకోండి.
మీకు క్యాస్టే ముఖ్యం అనుకుంటే పోండి, కులగతితో పోండి. 1890 కాదు ఇది, 2016. ఆలోచించండి. మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్ ఇన్ని వచ్చాయి. తర్వాత కులం 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 అని ఏడవద్దు. కాపులకు కడుపు మండింది, రిజర్వేషన్ కోసం అడిగారు, తప్పలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాయకుడు, ఇప్పుడు కాపులు. అదేలాగా ఆయన అప్పుడు నాయకుడు, ఇప్పుడు నాయకుడు. ఆయన మాట మార్చలే, మీరు మార్చుకోవద్దు. కాపులు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మీరు వద్దు, మాకు మీరు పోండి. కాపులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రతి వాడు కాపు కాదు, కాపు అయిన ప్రతి వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. క్యాస్ట్ ఫిలిమ్స్ ఎవరు లేడు ఇక్కడ. మాకు ఆయన ఎథిక్స్ నచ్చాయి, ఆయన ఫాలో అయ్యే విధానం బాగా ఇష్టం. అండ్ డెసిషన్ మేకింగ్ అద్భుతం, డిటర్మినేషన్ కేక. అందుకు ఆయన అంటే మాకు ప్రాణం. ఆయన చెప్పిన ప్రతి మాటలో క్లారిటీ ఉంటుంది, బాగా ఆలోచిస్తే నిజాయితీ ఉంటుంది. అది ఇంటలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. దట్ ఈస్ పవర్ స్టార్. నేను చెప్తా, రే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు నేను కూడా జనసేన జెండాలు కొట్టుకొని తిరిగాను రా అంట. నీ లైఫ్లో చేసిన అచీవ్మెంట్ ఏంట్రా అంటే నిజాయితీ కోసం పోరాడాను. నేను చెయ్యి ఎత్తి ఐ హ్యావ్ రేజ్డ్ మై వాయిస్ అని గర్వంగా చెప్పుకుంటా. అది ఒక పవన్ కళ్యాణ్ అమ్మాన్ని మాత్రమే ఇంత గర్వంగా కూర్చోగలడు, ఇంత ధైర్యంగా మాట్లాడగలడు. రాసుకోండి. ఎప్పటికీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గానే ఉంటా. మరి మీరు ఉండరా? మీరు ఉండాలి అంటే కులాన్ని తీసి పక్కన పెట్టండి. మన కులం వద్దు, పవన్ కళ్యాణ్ గారు మనకు కులం ఉంది. ఎవరు లేదని చెప్పారండి? నాది ఒక కులం ఉంది, పవనిజం. అదే నా కులం, అదే నా కులం. సో నేను చెప్పేది ఏంటంటే కులగజ్జిని వదలండి, పవన్ కళ్యాణ్ గారు ప్రేమించండి. మేము పవన్ కళ్యాణ్ కాపులు కాబట్టి మేము ఆయన ఫ్యాన్స్ అంటే మీరు వదిలేయండి. మీరు కాపుల్ని ఇష్టపడండి. ఇంకా చాలా మంది ఉన్నారు కాపులు మన ఇండస్ట్రీలో. వాళ్ళు ఎవరిని ఇష్టపడండి. రాజకీయాలు చాలా బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మీరు ప్రేమించుకోండి. ఒక ఆయన క్యాస్ట్ కోసం మీరు ఆయన అభిమానం కూడా నాకు ఇష్టం లేదు. నాకే కాదు, ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. చెప్తున్నాను. ఆయన అప్పుడు అదే చెప్పారు, కాపుల్లో మేము సపోర్ట్ చేయలేదు. మేము అడిగాను నేను నాకు సపోర్ట్ చేయని అడిగాను. నేను కాపులను సపోర్ట్ చేయని అడగను కూడా. మీరు సపోర్ట్ చేయకపోతే నాకు వచ్చిన నష్టం ఏం లేదు. అభిమానులు ఉన్నారు నాకు, అభిమానం మాత్రమే. క్యాస్ట్ ఫీలింగ్ కాదు, అది అభిమానం మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అభిమానం మాత్రం, ప్రాణం పిచ్చి, అంతవరకు మాత్రమే. ఆయన కులము, ఆయన కాపు కులంగా, మేము కాపులకే సపోర్ట్ చేస్తాం. అంత సీన్ లేదు. ఆయన ప్రజల నాయకుడు, ప్రజల కోసం మేము పోరాడతాం, ఆయన పోరాడతాడు. మీరు ఒకటి అబ్జర్వ్ చేసారో లేదు, అభిమానులైన మేము కానీ ఆయన కానీ మా పోరాటం వ్యవస్థ మీద కానీ వ్యక్తుల మీద కాదు. మా పోరాటం వ్యవస్థ మీద, వ్యక్తుల మీద కాదు. వ్యక్తుల మీద, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద మా పోరాటం ఉన్నది. ఇప్పుడు అన్నయ్య మేము ప్రశ్నించింది వ్యవస్థను ప్రశ్నించాడు. ఈ వ్యవస్థ ఇది మారాలి, మార్చండి, సిస్టమ్ మారిపోవాలి అని చెప్పాడు. కానీ అరే నువ్వు ఇది చేశారా, నీకు 1500 crores అక్రమాస్తులు ఉన్నాయి, 1000 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయి, బెంగళూరులోని ప్రాపర్టీస్ ఉన్నాయి అడిగాడా? లేదే. మరి మీరెందుకు ఆయన అలా చూస్తారు? చూడండి. ఖచ్చితంగా నువ్వు బయట జర్నలిస్ట్ని నీ అమ్మ నీ అక్క అని తిట్టాడా? అడిగాడా? అడగలేదే. మీరు ఎందుకు ఆయన వ్యక్తిగత జీవితంలో ఎందుకు వస్తారా? చెప్పండి. సిగ్గుమానుడి మాట్లాడండి. ఆయన పోరాటం వ్యవస్థ మీద, వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ మీద. వ్యవస్థ మారాలి, అవినీతి చచ్చిపోవాలి. అది గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ద్వేషించడం కానీ, ఆయన మా కాపు కాబట్టి మేము ఆయన అభిమానులు మేము ఉండాలి. మీరు వెళ్ళిపోండి, మీరు వద్దు మాకు. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై 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 జనసేన, ఓన్లీ జనసేన. మీరు ఇలాగే రంగా గారిని కూడా కులాన్ని కంటగడుతుంది. ఆయనది కాపు మీద పోరాటం కాదు, కాపు మీద పోరాటం కాదు. విజయవాడ బాగుంటుంది ఆయన పోరాటం. చంపేశారు, మహానుభావుని చంపేశారు. కొంతమంది దృష్టిలో లెజెండ్, కొంతమంది దృష్టిలో ఓఫర్. ఆయన వ్యక్తి ఆయన చంపించేశాడు. ఆ వ్యక్తి ఆయన చంపించేశాడు. చాలా బాధ. అలాంటి వ్యక్తి చచ్చిపోవడం అంటే అసలు దారుణం. మన ఆంధ్రప్రదేశ్ స్థితి ఇంకోలా ఉండేది. ఆయన ఉంటే ఇలా ఉండేది కాదు, ఇంకోలా ఉండేది. ఆయన ధైర్యం అది చూస్తుంటే ఎలాగో ఉంది, ఇంకా నాకు ఊహలు పెరిగిపోతుంది. అలా ఉండేవాడు. జై మోహన్ రంగా. కానీ మోహన్ రంగా జై అంటున్నా, క్యాస్ట్ ఫీలింగ్ కాదు, నాయకుడు, నిజమైన నాయకుడు. అలా ఉండాలి నాయకుడు అంట. జై మోహన్ రంగా, జై మోహన్ రంగా, జై జై మోహన్ రంగా.